వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా అధినేత యొక్క అధినేత యొక్క పబ్లిసిటీ ప్రచార వ్యామోహం ఏదైతే ఉందో అది నాయకులందరికీ తాకినట్టుంది. నాయకులందరూ అదే బాట నడుస్తున్నారు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కూటమి అధినేత అయినటువంటి కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే పబ్లిసిటీ గిమ్మిక్లు చేస్తున్నారో, ఇది మన పెన్షన్లు ఇచ్చే టైంలో కానీ, ఏదైనా పథకాలు ఇచ్చేటువంటి టైంలో కానీ, ఆటోల్లో తిరగడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, అవన్నీ కూడా ముందే వాళ్ళ అనుకూల మీడియా ప్రీ ప్లాన్డ్గా అందరికీ మైకులు తగిలించేయడం, కెమెరామ్యాన్లు రెడీగా ఉండటం, ఒక ఫోటో షూట్ లేదంటే ఒక వీడియోగ్రఫీ, ఒక ఫిల్మ్ షూటింగ్ మాదిరి మనం చూసాం. పుష్కరాల్లో కూడా ఆయన ప్రచార యావ కోసం అక్కడ ఒక ఫిల్మ్ లాగా షూటింగ్ చేయబోతే దాదాపు 29 మంది రాజమండ్రి పుష్కరాల్లో మృతి చెందినటువంటి వైనం కూడా మనకి తెలుసు. ఈ ప్రచార ఆర్భాటం, ఈ ప్రచార యావ ఇప్పుడు వారి మంత్రులందరికీ కూడా, కేబినెట్ మంత్రులందరికీ కూడా సోకింది అనేటువంటిది చర్చ జరుగుతుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి గారు ఆయన పెన్షన్లు ఇస్తూ లబ్ధిదారుల్ని తన కాళ్ళకి మొక్కించుకుంటున్నారు అనేటువంటిది మనకి వీడియో బయటకు వచ్చింది. మాజీ మంత్రి కాళ్ళు మొక్కాలి అంటూ టీడీపీ నేతలు ముందుగానే ఒత్తిడి చేసి కొంతమంది మహిళల్ని, పెన్షన్లు ఇచ్చే లబ్ధిదారుల్ని లైన్లో నిలబెట్టి పెన్షన్లు ఇచ్చిన తర్వాత ఆయన కాళ్ళకి మొక్కేలాగా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని, ఆ మహిళల పాపం ఇష్టం లేకపోయినా కూడా ఆ పల్లె రఘునాథరెడ్డి గారి కాళ్ళకి మొక్కడం, ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చాయి. ఇదేంటి నిర్వాకం అని చెప్పేసి నెటిజన్లు అలాగే రాజకీయ మీడియా వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.